అతడు నోరు తెరవలేదు. యెషయా 53 7 ఒక అపార్థాన్ని భరించటానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి! ఒక అన్యాయపు తీర్పును సహించటానికి ఎంత నిగ్రహం కావాలి! ఒక చెడ్డమాట ఒక క్రైస్తవుడికి అన్నింటినీ మించిన అగ్నిపరీక్ష. మనం బంగారు పూత పూసిన వాళ్లమేనా, లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీటురాయి ఇదే. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే, షిమీ తనను దుర్భాషలాడినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాము: అతన్ని శపించనియ్యండి, వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో. కొందరు మనుషులు తాము జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి తేలికగా దారి తప్పిపోయి, తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు. వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవులతో తంటాలతో నిండిపోతుంటాయి. ఇది తేనెపట్టులాంటిది. తేనెటీగలను రేపటం తేలికే, కాని అవి కుట్టకుండా తప్పించుకోవటం కష్టం. ఆ బాధ భరించరానిది. దేవా, మాకు క్రీస్తు మనసును దయచెయ్యి. ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు, కాని న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు. నీకు ముందే వేదన బాటలో వెళ్లాడు. అవనత శిరస్సుతో గాయాలు భరించాడు. అంతులేని దుఃఖం బాధలు చవిచూశాడు. తిరిపి లేకుండా చాలా కాలం సహించాడు. దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు. ఒక్క నెత్తుటి బొట్టుకూడా ఉంచుకోలేదు. నీకంటే ముందే నీకోసం విజయం సాధించాడు. నిన్ను మహిమ కాంతుల్లోకి తేవాలనే.